రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల పనితీరు విషయంలో నెల్లూరు జిల్లా ముందు వరుసలో ఉండటం గర్వకారణమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఆత్మకూర్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో పలు ప్రభుత్వ శాఖలపై మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ జిల్లాలో ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని, ఈ విషయంపై గౌరవ ముఖ్యమంత్రి ప్రశంసించడం జిల్లా అధికారులందరికీ గర్వకారణమన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ ను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు పంపించి భవిష్యత్తు నిధులను తీసుకురావడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం 23 వార్డులు ఉన్న ఆత్మకూరు మున్సిపాలిటీని 28 వార్డులుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఎక్కడైతే సప్లై ఇవ్వలేదో అప్పుడు ఇప్పుడు మొత్తం అన్ని పెడతాయి. అవి కాక వచ్చేటప్పుడే శాంక్షన్ తీసుకొని దానికి కూడా ఫౌండేషన్ పెట్టేస్తే దాంట్లో లిస్ట్ ఇవ్వాలి. మీరు రాగానే ఇమీడియట్గా దర్శనం చేయాలి. ఏం ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఆత్మకూటంలో పవర్ ఇప్పుడు ఏమైనా పోయిందని నేను కూర్చున్న దగ్గర 4 సార్లు సైడ్ బ్లాక్ వచ్చినప్పుడు టచ్ అవుతుంది సార్. అందులో మొత్తం సైడ్ వచ్చినప్పుడు మాత్రం. ఈరోజు ఆత్మకూరుకు సంబంధించి సాగునీరు విషయంలో సోమశిల, తెలుగు గంగ, నీటిపారుదల శాఖ మూడింటి మీద విశ్లేషించుకున్నాం, సమీక్షించుకున్నాం. ఎన్ని కాలువలకి రిపేర్లు ఉన్నాయి, ఎన్ని కాలువల్లో పనులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చెప్పడం. రాబోయే సీజన్కి అంతా పనులు జరిగేవన్నీ పూర్తి చేసి మళ్ళీ ఖరీఫ్ నీళ్ళు ఇచ్చేదానికి కొన్ని కాలువల్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయని, సైక్లోన్ రిలీఫ్లో వచ్చిన డబ్బు FDR గ్రాంట్స్లో మనకు వచ్చినవి కూడా ఇంకా పనులు కొన్ని జరుగుతున్నాయి. కొన్ని ఇంట్రెస్ట్ అయినా కూడా పనులు జరగడం లేదు. ఇవన్నీ కూడా వెంటనే పనులు మొదలుపెట్టించమని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం. వెంటనే మరి ముఖ్యంగా సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఉత్తర దక్షిణ కాలువల పనుల వ్యవహారంలో జరిగే ఇబ్బందులన్నింటినీ కూడా సమీక్షించుకొని వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి 36 కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైన్స్, అమృత పథకం ద్వారా రక్షిత మంచినీటి పథకాలు కూడా మంజూరైనవి. వాటన్నిటి ఆత్మకూరులు మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది. గతంలో ఒకసారి ప్రయత్నం చేసినా కొంతమేరే చేయగలిగారు. ఇప్పుడు పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవాళ నోటిఫికేషన్ కూడా పూర్తి అయిపోయింది. ఈ మాస్టర్ ప్లాన్ని మన రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించి తద్వారా వచ్చేటువంటి నిధుల్ని ఈ మాస్టర్ ప్లాన్ ద్వారానే మనం ఖర్చు పెట్టడానికి కూడా తీసుకురావడం జరిగింది. పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు గట్టు ఆనుకొని దానికి మాస్టర్ ప్లాన్ బౌండరీ వస్తుంది. ఈ మాస్టర్ ప్లాన్ బౌండరీ రిజర్వాయర్ బండ్ దగ్గర వస్తుంది కాబట్టి రిజర్వాయర్ బండ్ ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చెరువు గ్రామ కొలను కింద డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చింది చేజర్ల చెరువుని గ్రామ కొలను కింద మనం శాంక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రామ కొలను చెరువుని ఆత్మకూరు ఇరిగేషన్ ట్యాంక్కి తీసుకున్నట్లయితే కొంత ఫండ్స్ వెసులుబాటు ఉంటాయి. కొంత ఎక్కువగా ఈ ఆత్మకూరు చెరువును కూడా మనం డెవలప్ చేసి బ్యూటిఫికేషన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకి కొంత సాయం సమయంలో చెరువు గట్టున వాళ్ళు సేద తీరడానికి బాగుంటుందని చెప్పి
దాన్ని చేయడానికి సంకల్పించాం. ఈ పురపాలక శాఖని అభివృద్ధి చేయడంలో, ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్ళడంలో గత పాలకులకి ఇప్పటి మన ప్రభుత్వానికి అసలు పొంతం లేనటువంటి పరిస్థితి. అందుకనే ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వృధా చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెడుతున్నాము అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మధ్యాహ్నం 49 కుటుంబాలకు 45 లక్షల CRF నిధులని మధ్యాహ్నం వాళ్ళకు కూడా పంపిణీ చేయబోతూ ఉన్నాను. ఇటీవల మున్సిపాలిటీలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక శానిటరీ వర్కర్కి ప్రభుత్వం నుంచి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నా అని చెప్పాను. అది మధ్యాహ్నం సమావేశంలో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. 11 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ మూమెంట్లో మహానాడు చేయాలని మాకు సూచనప్రాయంగా ఆదేశాలు వచ్చాయి. దానికి ఎలా చేయాలి ఇవన్నీ కూడా మేము ఇవాళ మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం కూడా మాట్లాడుకొని తర్వాత దానికి ఒక డీటెయిల్డ్ ప్రోగ్రామ్ తయారు చేసి మీ ద్వారా కూడా ప్రజలకి తెలియజేసే కార్యక్రమం పూర్తిగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఆహ్వానితులే, అందరూ ఈ మహానాడికి మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.